ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ తరపున చూస్తున్న ప్రియులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదరణ వృద్ధుల ఆశ్రమం నిర్మాణం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్న వారిని ఆదుకోవటం, వారికి చేయూత ఇవ్వటం గొప్ప భాగ్యం. ఈ నిర్మాణం కొరకు దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు, కుమారులు గాని కుమార్తెలు గాని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో గాని, చూచుటకు అవకాశం లేని పరిస్థితిలో గాని వృద్ధాప్యం గలవారు ఉండే ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధుల ఆశ్రమంలో అవకాశం ఉంటుంది. తప్పక మమ్మల్ని సంప్రదించండి. మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాం, ఈ నిర్మాణం కొరకు వృద్ధుల కొరకు దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా అడ్రస్ ఆదరణ వృద్ధుల చారిటబుల్ ట్రస్ట్, చైర్మన్ టి బాబురావు, కొండ్రోతుపేట, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816276323. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణ సంభూతుడవైన దేవా, చదవబడిన లేఖన భాగమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము అన్నిటికన్నా శ్రేష్టమైనది. దేవుని వాక్యము మనలను నడిపించేది, బలపరిచేది, ఆదరణ కలుగు చేసేది. ఒక విధంగా చెప్పాలంటే దేవుని వాక్యము ఒకరి హృదయములో లేకపోతే ఆ వ్యక్తి, ఆ ఆత్మీయ జీవితము సచ్చిన దానితో సమానము. అంటే మనిషి అయితే బ్రతుకుతాడు, కానీ ఆత్మ దేవుని వాక్యము లేకపోతే చనిపోతుంది. దానిలో ఏమాత్రము జీవము ఉండదు. దేవుని వాక్యము ఒకరిలో ఉన్నప్పుడు వారు ఎప్పుడూ ఆత్మీకమైన విషయాల కొరకే ఎదురు చూడగలుగుతారు. ఆత్మీకమైన విషయాల కొరకే వారు ప్రయాసపడగలుగుతారు. ఈరోజు ప్రజల్లో దేవుని వాక్యం కరువైపోయింది. దేవుని మాట, ఒక్క మాట కూడా హృదయంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. చర్చికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, అసలు దేవుడి గురించి ఏంటని చెబితే అని అడిగితే బయటి వారు అసలు యేసు గురించి మనం ఏమి చెప్పలేని స్థితిలో ఉండిపోతున్నాం. నీకు దేవుడు ఏం చేశాడంటే అందరూ వెళ్తున్నారు, అందుకని నేను వెళ్తున్నాను. యేసు అసలు ఈ భూలోకానికి వచ్చి ఏం చేశాడంటే, యేసు ప్రభు వారు వచ్చి మరణించి తిరిగి లేచిపోయాడు, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు అనే మనకు తెలుసు తప్ప అసలు యేసు దేవుడులో ఆ వాక్యము మన హృదయములో భద్రపరుచుకోవడం, ఆ వాక్యము ఒకరికి మాదిరిగా మనము బోధించడం, ఆ వాక్యానుసారంగా మనము నడవలేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క చదివిన వాక్య ధ్యానములో మనకు తేటగా ఒక మాట అర్థమవుతుంది. ప్రజలారా, యెహోవా మాట శ్రద్ధగా మీరు వినాలి అని దేవుడు స్పష్టముగా ఒక మాట మాట్లాడాడు. ఈరోజు ప్రజలు అన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తున్నారు. అందం విషయంలో చాలామంది శ్రద్ధ చూపిస్తారు, దువ్విందే దువ్వుతారు, చూసిన అర్థమే చెప్పండి చూస్తూనే ఉంటారు. నేను చాలా ఏళ్ళలో దువ్వాను, ఇప్పుడు 4 ఎకరాలు వెళ్ళిపోయింది వెనక్కి. ఏమండి, చూసిందే చూస్తారు కొంతమంది. అర్థం దేవుడు మచ్చలు తెచ్చేస్తున్నాడు.
అందరహితంగా దేవుడు మార్చేయగలుగుతాడు. అంటే దేని మీద మనం ఎక్కువ మనసు పెట్టకూడదు. శ్రద్ధ అన్ని విషయాల్లో చూపిస్తాం. మన తల వెంట్రుకల్లో చూపిస్తాము, ముఖ సౌందర్యంలో చూపిస్తాము, వేసుకున్న బట్టల్లో మనం శ్రద్ధ చూపిస్తాం, తినే తిండిలో మనం శ్రద్ధ చూపిస్తాం. ఇలాగూ ఒకటి కాదు, మనము వెళుతున్న ఈ జీవన ప్రయాణములో అన్నిటి ఎడల మనము శ్రద్ధ చూపిస్తున్నాం. కానీ దేవుని వాక్యము ఎడల ఒక్కరు శ్రద్ధ చూపించకపోవటం, దేవుడు వేదన చెందుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుచున్నాడు. నీ హృదయములో దేవుని వాక్యము ఎడల శ్రద్ధ కలిగి ఉంటే ఆ శ్రద్ధే నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల్లో దేవుడు ఒక మాటను రాసి ఉంచాడు, తీయద్దు కానీ 10:4 దేవుడు ఒక మాటను రాసి ఉంచాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. అంటే శ్రద్ధగా మనము పనిచేస్తే మనం ఏమవుతాం? నా వైపు చూడాలి. ఏమవుతాం? ఐశ్వర్యవంతులు అవుతాం. నువ్వు ఎప్పుడు నీ శరీరాన్ని సుఖానికి పంపిస్తావో నువ్వు ఎక్కడ ఉన్నవాడివే అక్కడే ఉంటావు. బైబిల్ గ్రంథం తేటగా తెలియచేస్తున్నాడు దేవుడు. సామెతలు 10:4 అంటున్నాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈరోజు నీవు శారీరకమైన విషయాల్లో కూడా శ్రద్ధ లేకుండా ఉంటున్నావేమో. కొంతమంది కుటుంబం ఎడల శ్రద్ధ చూపించరు. మరి ఎందుకు వారు పెండ్లి చేసుకుంటారో నాకు అర్థం కాదు. కుటుంబ బాగోగులు చూడరు వీరు, కుటుంబాన్ని పట్టించుకోరు వీరు, బిడ్డలను పట్టించుకోరు వీరు, భార్యను భర్తను పట్టించుకోరు వీరు. శ్రద్ధ లేకపోవటం. నీ కుటుంబం ఎడల నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. నీ బిడ్డలు ఏం చదువుతున్నారో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎన్నింటికి వస్తున్నాడో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం తింటున్నాడో శ్రద్ధ కలిగి ఉండాలి. నీ కుటుంబానికి ఒక పెద్దగా లేదా ఒక యజమానుడిగా ఉన్న నీవు కుటుంబం ఎడల నీవు ఒక శ్రద్ధ కలిగి ఉంటేనే నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధిని చేసి కాపుదల ఇవ్వగలుగుతాడు. అంతేకాదు, కుటుంబంలో ఉన్న నీవు శ్రద్ధతో నువ్వు పనిచేస్తే నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుణ్ణి చేయగలుగుతాడు. నిన్ను ఒకరికి నీవు అప్పిచ్చేవాడిగా మారుస్తాడు, కానీ నిన్ను అప్పులు పాలుగా నిన్ను మార్చడు. ఒకవేళ నువ్వు అప్పులు కలిగి ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య దానిని తీసివేసి నిన్ను నెమ్మది కలిగిన ప్రదేశములో లేదా స్థానములో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడో తెలుసా? శ్రద్ధ కలిగి మనము ఏం చేయాలి? పని చేయాలి. నీ సొంత పనులు అయితే ఎంత శ్రద్ధ పని చేస్తావు, దేవుడి పని అయితే ఏదో అట్టట్టట్ట చేసి వెళ్ళిపోతావు. నీ సొంత పని ఎంత బాధ్యత కలిగి చేస్తున్నావో దేవుడి పని అంతకన్నా బాధ్యత కలిగి శ్రద్ధతో చేయాలి. కుటుంబంలో శ్రద్ధ ఉండాలి, బిడ్డల ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి, భార్య ఎడల భర్త ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. కుటుంబ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్న నీవు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధతో ప్రార్థన చెయ్యాలి, శ్రద్ధతో దేవుడి దగ్గర వాక్యము చదవాలి, శ్రద్ధతో దేవుడి వాక్యాన్ని వినాలని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే శ్రద్ధను చూపిస్తారో, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే చక్కగా నడవడానికి ఇష్టపడతారో వారి జీవితాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మరొక మాట సామెతల గ్రంథంలో దేవుడు తెలియచేస్తున్నాడు. సామెతలు 13:4 ఆయన అంటున్నాడు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఎలా ఉంటుందండి? శ్రద్ధ కలిగిన వాని ప్రాణం ఎలా ఉంటుంది? పుష్టిగా. పుష్టి అంటే బలముగా ఉంటారు, అంటే నీరసం ఉండదు, వీరిలో ఏ బలహీనత ఉండదు. అంటే శ్రద్ధగా నీవు ఏ పని అయితే చేస్తావో, శ్రద్ధగా ఏ పనిలోనైతే పాల్గొంటావో నా యేసయ్య వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు, శ్రద్ధగా పనిచేసిన ప్రతి ఒక్కరికి
వారి ప్రాణము పుష్టిగా ఉంటుందండి. శరీరం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. వారి ప్రాణం ఎలా ఉంటుందంట? పుష్టిగా ఉంటుంది, అంటే బలముగా ఉంటుంది. మరి నువ్వే విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటున్నావు? ప్రాణము అంటే ఇప్పుడు ఆత్మీయమైన జీవితంలోనికి మనం రావాలి. మొదటేమోను ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎలా పని చేయాలి? మనం చెప్పాలి, అందరు డోర్ దగ్గర శ్రద్ధగా పని చేయాలి. ఐశ్వర్యాన్ని ఇస్తానంటే మనం శ్రద్ధగా పని చేయాలి. ఈరోజు పని ఉంది, రేపు చేద్దామని అనుకుంటే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి 500 రూపాయలు ఇస్తారా? మాట చెప్పండి. ఈరోజు పనికి వెళ్తే 500 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు నీకు వచ్చినప్పుడు నీవు ఇంటిలోనే రేపు వెళ్దామనే అశ్రద్ధగా ఉన్నావు అనుకో, ఇంటికి సాయంత్రానికి వచ్చి బాబు నువ్వు రాలేదు కదా 500 తీసుకొని ఎవడని ఇస్తాడు నీకు? ఎవరు అంటే ప్రతి విషయంలో పనిలోనేమిటి, చేసే దానిలో ఏమిటి, రేపు అని వాయిదా నువ్వు పెట్టుకోకూడదు. రేపు అని వాయిదా పెట్టుకోదు. సీలుకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని నా ఉద్దేశం. ఈరోజు బట్టలు ఉతుకుదాం అనుకున్నారు అంటే మీకు అర్థం అవ్వాలని. ఈరోజు బట్టలు ఉతుకుదాం అనుకున్నారు, ఈరోజు వద్దులే రేపు ఉతుకుదామని అనుకున్నారు అనుకో, అప్పుడు బట్టలు ఏమవుతాయి? ఎక్కువ అవుతాయి. ఈరోజు కాదులే ఎల్లుండి ఉతుకుదామలే అని మీరు ఇంకా దానిని లేట్ చేశారనుకో, ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతాయి. అప్పుడు ఒక్కసారి వీరు ఉతుకుతారు, పొద్దున్న మొదలెడతారు. ఇటు బస్సులు వెళ్ళిపోతాయి, అటు ట్రైన్లు వెళ్ళిపోతాయి, ఇటు ఆఫీస్ టైం అయిపోతుంది, ఇక పిల్లలకు స్కూల్ టైం అయిపోద్ది, ఇదంతా అయిపోద్ది, ఈ టైం అంతా అయిపోద్ది. అప్పుడు ఇప్పుడు సాయంత్రానికి అంటది, అబ్బా చాలా నడువు నొప్పి వచ్చేస్తుందండి. ఎందుకని? ఒకేసారి ఏం చేసుకున్నావు? భారాన్ని పెంచుకున్నావు. అంటే నీవు పని చేసినప్పుడు శ్రద్ధగా ఏ రోజు పని ఆ రోజు చేస్తే నీ శరీరానికి ఆరోగ్యము, దేవుడు నీవు చేస్తున్న ప్రతి పనిలో, కష్టపడిన ప్రతి కష్టములో దేవుడు ఐశ్వర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది, ఆత్మీయమైన విషయాల్లో మనం ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. ఆత్మీయమైన విషయంలో నీవు శ్రద్ధగా ఉంటే నీ ప్రాణం ఎలా ఉంటుందంట? పుష్టిగా ఉంటాడు. శారీరకమైన విషయం కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ నీవు ఎప్పుడైతే శ్రద్ధగా ఉంటావో ఆత్మీయమైన విషయంలో నీ ప్రాణం అప్పుడు పుష్టిగా ఉంటుంది. శరీరాన్ని లెక్క చేయదు, ఆత్మ నడిపింపు ఇక్కడికి తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీరం ఎంత నిన్ను బాధించినా నీవు ఆత్మీయమైన విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే శరీర విషయము పక్కన పెడుతుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది. మందిరానికి లేదా దేవుడి పని విషయంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే ప్రాణము పుష్టిగా ఉండటము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయమైన విషయంలో నీవు పుష్టి తగ్గిపోయేవేమో, ఈరోజు ఆత్మీయమైన విషయంలో బలము తగ్గిపోయేవేమో, నీకు ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఉందంటే, ప్రార్థన అంటే రావడానికి ఇష్టపడటం లేదంటే, ప్రార్థన అంటే దేవుడితో సంబంధమైన జీవితం కలిగి ఉండి ఇంటి దగ్గర మోకరించాలని మనసు కలగటం లేదు, సమయము దేవుడి దగ్గర గడపాలని నీకు మనసు రావటం లేదంటే నీ ఆత్మ పుష్టి తగ్గిపోతుందేమో ఆలోచన చేయి. నా యేసయ్య అంటున్నాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎవరి జీవితంలో ఆత్మీయమైన విషయంలో వారి ప్రాణము పుష్టి తగ్గిపోతుందో వారు శ్రద్ధగా ఆత్మీయమైన విషయంలో పని చేయటం లేదని స్పష్టముగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆలోచన చేయి, దేవుడి దగ్గర ఆత్మీయమైన విషయంలో నువ్వు ఎంత పుష్టిగా ఉన్నావు? నీ శారీరకమైన విషయం పక్కన పెట్టండి. నీకు జ్వరం ఉందో, ఒళ్ళు నొప్పులు ఉన్నాయో, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నావు, లేదా రకరకాల ప్రాబ్లంతో బాధపడుతున్నావు, అది పక్కన పెట్టండి. శారీరకమైన విషయము కాదు, ఆత్మీయమైన విషయంలో నువ్వు పుష్టిగా ఉన్నావా లేదా పుష్టి తగ్గిపోయి ఉన్నావా? ఒకవేళ ఆత్మీయమైన విషయంలో నువ్వు పుష్టి తగ్గిపోతే నీ జీవితము అనగా నీ ఆత్మీయ యొక్క జీవితము సాతాను దినదినము దిగజార్చి లోకమునకు దగ్గర చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది. తద్వారా నీ జీవితము అనగా నీ ఆత్మీయ జీవితము సచ్చిన దాని వలె, సచ్చిన వాడి వలె సమానుగా అయిపోతుంది. శరీరం బ్రతికే ఉంటుంది, అన్ని పనులు చేస్తావు, కానీ
నీ ఆత్మ సచ్చిన దాని వలె అయిపోతుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో దేవుడు స్పష్టముగా మాట్లాడుతుంది. శ్రద్ధగా ఆత్మీయమైన విషయంలో మీరు పని చేయండి, నా యేసయ్య మీ ఆత్మీయ జీవితాన్ని పుష్టిగా నిలబెట్టునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమె సామెతలు 21:5 దేవుడు అంటున్నాడు, శ్రద్ధ గలవాని యోచనలు లాభకరములు అంట. అంటే శ్రద్ధగా పనిచేసిన వాడు ఆలోచన ఎలా ఉంటాయంటే లాభకరంగా ఉంటాయంట. మనం చాలా ఆలోచన చేస్తాం, ఏది జరగట్లా. చాలా ఆలోచనలు కలిగి ఉంటున్నాం, ఏది జరగట్లా. అంటే ఆ చేసే పనిలో శ్రద్ధ లేకపోవటం, ఆ చేసే పనులు శ్రద్ధ లేకపోవటం బట్టి నీవు ఆలోచించిన ఆలోచన నీకు లాభకరముగా లేకపోతుంది. నువ్వు చేసే పనులో ఏదైతే నువ్వు తలపడుతున్నావో, ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాని ఎడల శ్రద్ధ చూపించు. ఒక కార్యం నీ జీవితంలో జరగాలి, నీ బిడ్డల జీవితంలో జరగాలి, నీ కుటుంబంలో జరగాలి. అది ఈ సంవత్సరం జరిగించబడాలి అని ఒక లక్ష్యముతో ముందుకు వెళ్ళు. దాని ఎడల నీవు నిరీక్షణతో ముందుకు వెళ్ళి దాని ఎడల నువ్వు శ్రద్ధ చూపించు. అది నీకు లాభకరముగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. జరుగుతుందిలే, ఎప్పుడో జరిగినప్పుడు దేవుడికి అప్పచెప్పాలే, దేవుడు చూసుకుంటాడులే. దేవుడు ఎప్పుడూ మనల్ని చూసుకుంటూనే ఉంటాడు. కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే దేవుడు మన ముందు ఆయన మరొక అడుగు వేయగలుగుతాం. మనం ఎప్పుడో జరుగుతుందిలే అని నిర్లక్ష్యముతో అశ్రద్ధగా ఉన్నామనుకో, ఏమవుతుంది? అది ఎప్పుడూ నీ జీవితానికి లాభకరంగా ఉండదు. అది చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ఏ విషయంలోనైనా నీవు లాభకరంగా దానిని మార్చుకోవాలంటే, అనగా అది నీకు ఉపయోగకరంగా మార్చుకోవాలంటే నీవు ముందుకు అడుగు వేయాలి. ఉదాహరణ చదువు. మీరు చదువుతున్నారు, చదువులో మీరు దానిని సాధించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీరు దాని ఎడల శ్రద్ధ చూపిస్తే అది మీకు ప్రయోజనకరంగా మారుస్తుంది. ఆ శ్రద్ధ లేకపోతే మీ ఎదుటే ఆ బుక్స్ పెట్టుకొని అలాగ కునుకుపాట్లు పడితే అది మీకు లాభకరంగా మారదు. రెండవది, అది ప్రయోజనకరంగా ఉండదు. అది నీకు ఏ ఉపయోగాన్ని కూడా ఇవ్వలేదు. అంటే నీవు చేసే పనిలో నీవు ఏ లక్ష్యముతో ఎదరకు ముందుకు వెళుతున్నావో, ఏదైతే సాధించాలని ఆలోచన కలిగి ఉన్నావో దాని ఎడల నీవు ముందుకు అడుగు వేయాలి, ప్రయత్నాలు చెయ్యాలి. అప్పుడే నా యేసయ్య దానిని నీకు లాభకరంగా మార్చగలుగుతాడు. ఇప్పుడు మనం ఎలా పని చేయాలి? శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పని చేస్తే నెంబర్ 1 దేవుడు మనకేమిస్తాడు? ఐశ్వర్యం. శ్రద్ధగా పని చేస్తే నెంబర్ 2 దేవుడు మనకేమిస్తాడు? మన ప్రాణాన్ని దేవుడు ఎలా చేస్తాడు? పుష్టిగా ఉంచుతాడు. నెంబర్ 3 శ్రద్ధగా మనము పని చేసి ఆ పనిలో గురి కలిగి ఉంటే మనకు ఆ పని విషయంలో లాభకరంగా దేవుడు మనల్ని మార్చగలుగుతాడు. ఇది శ్రద్ధ గురించి. ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుడు మరొక మాట అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. అంటే దేవుని మాట మనం ఇప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. 1 ఐశ్వర్య గురించి, 2 ప్రాణము గురించి, 3 మనం చేస్తున్న పనిలో గురి కలిగి ఉండాలని ఆ శ్రద్ధ గురించి దేవుడు 3 మాటలు మన గురించి తెలియజేశాడు. ఆయన చివరిగా అంటున్నాడు, యెహోవా మాట ఇప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలంట. దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుడి మాట, దేవుడి ఆజ్ఞలను గైకుంటారో వారిని ఈ భూలోకములో ఎవరు ఉంచలేనంత స్థితిలో, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు మనను హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో ఎవరైతే యెహోవా మాట శ్రద్ధగా వింటారో, ఇక్కడ ఉన్న వారి జీవితంలో ఎవరైతే ఆ శ్రద్ధ వైపు మనసు పెడతారో
దేవుడు మిమ్మలను ఇక్కడ ఉన్న వారి కన్నా, దేశములో ఉన్న వారి కన్నా, జనములో ఉన్న వారి కన్నా నిన్ను ఆయన హెచ్చగలిగిన స్థితిలో ఆయన ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని హెచ్చించాలి, మనల్ని హెచ్చైన స్థితిలో ఉంచాలి. అంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలి, ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నడిపించాలి, ఉన్నతమైన స్థితిలో దేవుని దగ్గర ఎప్పుడూ మనం అదే కోరుకోవాలి. మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ భర్త ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నీ కడుపున పుట్టిన బిడ్డలు రాబోయే దినాల్లో నా యేసయ్య ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. భయపడమాకు, ఆయన నమ్మిన బిడ్డలు నా యేసయ్య అన్నడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు ఎలాగ ఉన్నారేమో, నా యేసయ్య కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొద్ది సంవత్సరాల తర్వాతే నీ కడుపును పుట్టిన బిడ్డలు నా యేసయ్య ఉన్నతమైన శిఖరమునికి ఎక్కించునుగాక. అది సాధ్యమవుతుంది నా యేసయ్య వల్ల, అది సాధ్యము చేయగలుగుతాడు నా యేసయ్య వల్ల. కానీ శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించు చాలు, శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించు చాలు. శ్రద్ధగా ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఇష్టపడు. బైబిల్ గ్రంథంలో ఆయన మాటలు ఆలకించిన వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఆలకించిన వారు ఉన్నతమైన శిఖరమునికి ఎక్కారు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఆలకించిన వారు చరిత్రలో నిలిచిపోయారు. గొప్ప యోధుల వలె నిలిచి ఉన్నారని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చదవద్దు, కానీ అక్కడ ఒక దృశ్యము మోషేకు కనబడుతుంది. మోషే గొర్రెలు కాసుకుంటే పొద కాలిపోతుంది, కానీ ఆ పొదలో నుంచి మంట వస్తుంది, కానీ అగ్ని వస్తుంది, కానీ పొద మాత్రము కాలిపోవటంలా. ఏమిటి ఆ వింతని? మోషే త్వరగా ఆ పొద దగ్గరికి వస్తుంటే యెహోవా అంట ఆయనను చూడండి. ఆ మాట చాలా అమూల్యమైన మాట. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది చూడండి. ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని దానిని చూసుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. ఎవరు చూశారండి? నా వైపు చూడండి. ఎవరు చూశారు? ఎవరిని చూశాడు? మోషేని చూశాడు. అంటే అక్కడ అద్భుతము చేసేది యెహోవా దేవుడే, ఆ అద్భుతము దగ్గరికి ఆకర్షితులు చేసింది కూడా యెహోవా దేవుడు. యెహోవా పరలోకములో నుంచి తొంగి చూస్తున్నాడు. మోషే ఆ తట్టు వెళ్ళటము ఆయన చూసి అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా అనేను. ఈ మాట అందరూ చెప్పాలి. అందుకు చిత్తము ప్రభువా అనేను. అంటే స్వరము ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ చెప్పాలి. స్వరము ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్వరము ఎవరు మాట్లాడుచున్నారు? అక్కడ అద్భుతం చేసేది ఎవరు? అక్కడ స్వరము మాట్లాడేది యెహోవా దేవుడు, అక్కడ అద్భుతం చేసేది యెహోవా దేవుడు, అక్కడ ఆగమని చెప్పింది కూడా యెహోవా దేవుడు. అప్పుడు మోషే అంటున్నాడు, చిత్తము ప్రభువా అని ఆయన మాటకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. అంటే యెహోవా మాట ఇక్కడ ఎలా విన్నాడండి? శ్రద్ధగా విన్నాడు. మోషే, ఇది పవిత్రమైన స్థలం, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ కాళ్ళకు ఉన్న చెప్పులను విడువు. దేవుడు ఏదైతే అక్కడ చెప్పాడో పొదలో నుంచి ఏ స్వరమైతే వస్తుందో పొదలో నుంచి ఆ స్వరము స్పష్టముగా ఉన్నాడు. యెహోవా మాట శ్రద్ధగా విన్నాడు, దేవుడి ఆజ్ఞలను గైకొన్నాడు గనుక ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక సాధనముగా వాడబడ్డాడు. దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక సాధనముగా వాడబడడానికి కారణం మోషేలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? యెహోవా మాట శ్రద్ధగా విన్నాడు, ఆయన చెప్పిన ఆజ్ఞను
నెరవేర్చాడు. ఈరోజు మనం నెరవేరుస్తున్నామా? ఈరోజు నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా, నీ బిడ్డల పరిస్థితి మారాలన్నా, యవన కాలమందు నీ జీవితాన్ని దేవుడు మార్చాలంటే యెహోవా మాట శ్రద్ధగా విను, ఆయన ఆజ్ఞలకు లోబడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ఒక యోధుడిగా నిలబడ్డాడు. నత్తివాడు అనుకున్నారు, దేనికి పనికిరాను అనుకున్నాడు. గొర్రెలు కాచుకున్న మోషేని దేవుడు నిలబెట్టాడు. లక్షలాది మందిని ఇశ్రాయేలు ప్రజలు నడిపించే మొట్టమొదటి నాయకుడు నిలబడ్డాడు. దేవాది దేవుని ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలిగాడు. ఆ పరలోకములో నుంచి మన్నాను కురిపించగలిగాడు. మారా అనుభవాన్ని మధురముగా మార్చాడు. నీళ్లు లేనప్పుడు బండని కొట్టగా నీళ్లు ప్రవాహము వలె ఊపికి ఉన్నాయి. అక్కడ ఆహారం లేని పరలోకములో నుంచి మన్నాను కురిపించడానికి మహాయోధుడిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఉన్నాడు. సామాన్యమైన వాడే, మనలో మానవుడిగా ఉన్నవాడే, కానీ అతనిలో ఏమిటి అంత ప్రత్యేకత మనం ఆలోచన చేస్తే, మోషే దేవుడి దగ్గర పొద దగ్గర ఉన్న ఆ నిరీక్షణ, ఆ పొద దగ్గర ఉన్న ఆ పట్టుదల, ఆ పొద దగ్గర ఉన్న ఆ పవిత్రత, ఆ పొద దగ్గర ఉన్న దేవుడు మాట ఆలకించాలనే మంచి మనస్సు, మంచి లక్షణము కలిగి ఉన్నాడు. దేవుడి మాట శ్రద్ధగా ఆలకించాడు. దేవుడి ఆజ్ఞల చొప్పున మోషే నడిచాడు గనుక దేవుడు గొప్ప బాధ్యతను మోషేకి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు ప్రతి విషయంలో, ఆత్మీకమైన విషయంలో, శారీరకమైన విషయంలో శ్రద్ధ కలిగి ఏ విషయంలో ఉంటావో నా యేసయ్య ఆ విషయంలో దేవుడు నిన్ను బహుగా వర్ధిల్లింప చేయగలుగుతాడు. శ్రద్ధ లేకపోతే, లేదా నీవు అశ్రద్ధగా ఉంటే దేని విషయంలో నీవు ఫలభరితమైన కృపను చూడలేవని ఎట్టి సందేహం లేదు చెప్పడానికి. ఎందుకో తెలుసా, బైబిల్ గ్రంథంలో చాలామంది శ్రద్ధగా పని చేశారు. శ్రద్ధగా పని చేయటం బట్టి వారు అభివృద్ధిలోనికి రాగలిగారు. మోషేని మనము సరిచూస్తే, మోషేని మనము పరిశీలన చేస్తే యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాడు. యెహోవా ఆజ్ఞలను ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆ ఆజ్ఞలు నెరవేర్చడం బట్టి, ఆ మాట శ్రద్ధగా వినటము బట్టి నాయకత్వాన్ని, ఆయనకు బాధ్యతను దేవుడు అప్పగించాడు. గొప్ప యోధుడిగా దేవుడు మార్చి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవుడి మాట శ్రద్ధగా వినాలి. దేవుడి మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి ఆయన మాటను శ్రద్ధగా వింటే దేవుడు కూడా నీకు అనేకమైన బాధ్యతలను అప్పగించి నిన్ను ఒక యోధుడిగా, యోధురాలుగా దేవుడు మార్చడానికే ఆయన ఇష్టపడుచున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక సాధనముగా వాడబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు అతడు సర్వస్వాన్ని అప్పగించాడు. కారణం, దేవుడి మాటకు విధేయత కలిగి ఉన్నాడు. దేవుడి మాట శ్రద్ధగా విన్నాడు. అంతేకాదు, ఆజ్ఞల వైపు మనసు పెట్టాడు. దానిని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డారు. దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా? ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును. దైవజనురాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన. అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. రండి, ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుచున్నారు. మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, పాస్టర్ టి బాబురావు, మార్కెట్ దగ్గర, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 08816277163.